ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఒక మెట్టు. ప్రార్థన లేనిదే క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగింపబడలేం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండు అని దేవుడు వాక్యం చెప్తుంది. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయటంలో మెలకుగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి, వాటిని ముందుగా ఎదుర్కోవాలంటే మనకు ప్రార్థన అనే ఆయుధం ఎప్పుడు సిద్ధం చేసి మనం ఉంచుకోవాలి. ప్రార్థన ద్వారా అనేకమైన బహుమానాలు మనం పొందుకోగలుగుతాం. రాబోయే ఒక ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన పూర్వకంగా మనం గడపాలి. ప్రైజ్ లార్డ్.